హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో ఒక మంచి సాంగ్ వైరల్ అవుతూ ఉందన్నమాట. ఇన్‌స్టాగ్రామ్స్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ మంచిగా హల్చల్ చేస్తూ ఉంది. దాంట్లో ఉన్న లిరిక్స్ రామ్ లక్ష్మణ్ గారు పాడారనమాట. యాక్చువల్‌గా అంటే చెప్పలేను కానీ ప్రతి ఒక్క వర్డ్ ఎక్కడికో రియల్ ఇన్సిడెంట్‌లో టచ్ అయినట్టు అనిపించింది. ఎస్పెషల్లీ ఈ సాంగ్‌లో లిరిక్స్ ప్రతి ఒక్క వర్డ్ నా తమ్ముడు చందుకి క్లియర్‌గా డెడికేట్ అవుతుందనమాట అది. అంటే అర్థమవుతుందనమాట వాడి కోసమే రాశారన్నట్టు అనిపించింది. రీసెంట్‌గానే ఒక అమ్మాయి కోసం సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో వాడి కోసమే ఈ సాంగ్ నేను కొంచెం ట్రై చేస్తున్నా. పిడికిళ్ళతో మన్ని నాపై పోసేస్తున్నారే, తరువాలు ఒడి బియ్యాలు నువ్వు పోసుకోవే, ఈ మన్నుల పరుపులపైనే పడుకుంటున్నానే, ఆ పువ్వుల పరుపులలోనే హాయిగా నిదరోయే, పైసా పైసా అంటిది కదనే నిన్ను కననన్నా, ఆఖరికి కురిసేది ఆటల సిక్కలహానా, ఓ పరువు అంటూ తీస్తిరి కదనే పరుగు, ప్రాణం పోయినాక మోగేదే డప్పుల దరువు, ఉండదు లేకే హాని పిల్ల పాపాలతోని, హాయిగా బ్రతికేయవే నూరేళ్ళు, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవి అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవి అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ప్రేమ కోసమో, ప్రేమించిన అమ్మాయి కోసమో, అబ్బాయి కోసమో మీ ప్రాణాలు మీరు తీసుకొని మీ ఇంట్లో కన్న అమ్మ నాన్నలు మాత్రం ఎంత బాధ మిగులుస్తున్నారంటే అంత బాధ మిగులుస్తున్నారు. మీరు మిమ్మల్ని కన్నదానికి ఉపయోగం లేదు, మీరు భూమి మీద ఉన్నదానికి ఉపయోగం లేదు, మీరు చనిపోయే ఉపయోగం లేదు. సో తీసుకునే నిర్ణయం ముందు కొంచెం ఆలోచించి కనీసం మన ఫ్యామిలీ కోసమన్నా, వాళ్ళకున్న మనశ్శాంతి కోసమన్నా కొన్ని మనసు చంపుకొని బతకడం నేర్చుకోండి. ప్రాణం కంటే మనసుని చంపుకోవడం చాలా ఈజీ. థ్యాంక్ యూ.